కాంగ్రెస్ నేతలు మంత్రులు రాజ్భవన్ కు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50% రిజర్వేషన్ల నిబంధనను ఎత్తివేసి రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, సభ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ను కోరనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ రాజ్భవన్ దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, బీసీ బిల్లును ఆమోదించాలంటూ గవర్నర్కు వినతి కోరనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? మూడ్ ఆఫ్ ది హౌస్ పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్లను ఆమోదం తెలపాలంటూ కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పటికే ఇటు రాజ్భవన్కి చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. సో దాంతోపాటు ఇప్పటికే ఇటు మజ్లిస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సిపిఐకి జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఇప్పటికే ఇటు రాజ్భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. సో రాజ్భవన్ దగ్గర కూడా చూడొచ్చు. సో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సో అఖిలపక్ష పార్టీల గవర్నర్తో కాసేపట్లో ఇటు గవర్నర్ భేటీ కానున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు అఖిలపక్ష పార్టీల గవర్నర్ భేటీకి మాత్రం ఇటు బీజేపీ దూరంగా ఉంది. 42% ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తేనే గవర్నర్ భేటీకి వెళ్లాలని కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. సో ప్రస్తుతం అయితే మూడ్ ఆఫ్ ది హౌస్ ని పరిగణలోకి తీసుకుని బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ను అఖిలపక్షం నేతలు కోరనున్నారు. సో బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి 50% నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని కూడా ఇప్పటికే వారు గవర్నర్ జిష్ణుదేవ్కు తెలుపనున్నారు. సో ఇందులో భాగంగా ఇప్పటికే ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క, దాంతోపాటు ఇటు బీసీ ఎమ్మెల్యేలు అఖిలపక్షం పార్టీ నేతలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక సిపిఐ తరఫున గవర్నర్తో జాతీయ కార్యదర్శి నారాయణ కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో కాసేపట్లో మంత్రులు ఎమ్మెల్యేలు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రధానంగా ఏదైతే ఇటు కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% ఏదైతే డిక్లరేషన్ ఉందో, సో డిక్లరేషన్ ఇప్పటికే ఇటు అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇటు బీసీ రిజర్వేషన్ పెంపుకు అడ్డంకిగా మారినటువంటి పంచాయతీరాజ్ చట్టంలోని 2018లో సెక్షన్ 285A, మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 29కు సవరణ చేస్తూ ప్రభుత్వం 2 బిల్లులను అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టింది. ఈ 2 బిల్లులు కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. సో ఈ బిల్లు పాస్ కావడంతో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ మార్గం సుమగమైంది. సో గత ప్రభుత్వ నిర్ణయాలు, దాంతోపాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 23% రిజర్వేషన్ అమలవుతూ వస్తున్నాయి. కానీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం జనాభా పరంగా బీసీలకు తగిన ప్రాధాన్యం అమలవుతున్నటువంటి పరిస్థితి. సో కానీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం జనాభా పరంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. సో మేధావుల సూచనల మేరకు శాస్త్రీయంగా కులగణన పూర్తి చేసింది. సో దీనిపై ఇప్పటికే డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయగా బీసీల వెనుకబాటుతనం ప్రాతినిధ్యం ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. సో ఈ క్రమంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ 2 వేరు బిల్లులను ఉభయ సభల్లో ఆమోదించింది, గవర్నర్కు పంపించింది. కానీ గవర్నర్ ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించడంతో అక్కడ పెండింగ్లో పడినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో ఈలోగా ఇటు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ను సవరిస్తూ తెచ్చినటువంటి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి పెండింగ్లో పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చట్టాలను సవరణ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెంపుకు ఆటంకంగా ఉన్నటువంటి 285A సవరిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సవరణ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇటు మున్సిపాలిటీలో, దాంతోపాటు పంచాయతీరాజ్ ఈ 2 కూడా వేరు చేస్తూ ఇటు ఏదైతే మున్సిపాలిటీలు, దాంతోపాటు ఇటు కార్పొరేషన్లో బీసీ రిజర్వేషన్ పెంచేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. సో ఈ 2 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపితే అందుకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసి ఎన్నికల ముందు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ విషయాన్నంతా కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే ఇటు మంత్రులు చేరుకున్నారు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఈ కార్యక్రమానికి అయితే దూరంగా ఉన్నారు. సో
42% ఇటు ముస్లింలు ఈ రిజర్వేషన్ నుంచి దూరం చేస్తేనే తాము దీనికి మద్దతు ఇస్తాము, గవర్నర్ని కలుస్తామంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రము గవర్నర్ని కలిసేటటువంటి ఈ కార్యక్రమంలో మాత్రం దూరం ఉన్నటువంటి పరిస్థితి. సో కాసేపట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దాంతోపాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రము మంత్రులు, దాంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఇటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా గవర్నర్ని కలవడానికి అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు రాజ్భవన్ దగ్గర ఇప్పుడిప్పుడే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.